యువకుల గురించి రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అనేది ఈ మార్చి 17 నుండి ప్రవేశపెట్టి ఏప్రిల్ 5 వరకే పరిమితి పెట్టి యువకులను దరఖాస్తులు చేసుకోమని కోరినది. దానికి యువకులు దరఖాస్తు చేసుకోవడానికి సైట్ సరిగా పనిచేయకుండా ఒక 3-4 రోజులు సైట్ సరిగా పనిచేయలేదు. అందులో అందరూ యువకులు అప్లై చేసుకోవడానికి కూడా కాలం సరిపోలేదు. అందుకు ఈ స్కీమును ఇంకా కొంతకాలం పొడిగించాలని, అట్లనే ఈ రేషన్ కార్డు అనేది ఒక నిబంధన పెట్టింది కాబట్టి ఆ పాత రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకే, పేర్లు ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ అవుతున్నది. కొత్తగా యువకులకు రేషన్ కార్డులు లేని వాళ్ళకు ఈ స్కీములో అప్లై చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. కాబట్టి వెంటనే ఈ రేషన్ కార్డు నిబంధన అనేది దాన్ని తొలగించి అందరూ ఈ స్కీమ్ వర్తించేటట్టుగా అందరూ అప్లై చేసుకోవడానికి వీలు కల్పించాలని, రేషన్ కార్డులు అందరికీ తొందరగా రేషన్ కార్డులు ఇవ్వాలని, ఈ ఏప్రిల్ మాసం నుంచి వెళ్ళి ఏదైతే సన్న బియ్యము రేషన్ కార్డు మీద సరఫరా చేసే పథకాన్ని ప్రవేశపెట్టిండ్రో దాన్ని అందరికీ, పేదలు చాలామంది ఉన్నారు, రేషన్ కార్డులకు అర్హత ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు లేకుండా ఉన్నారు. కాబట్టి అందరికీ రేషన్ కార్డులు ఇస్తే ఈ సన్న బియ్యం పేదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి అందు గురించి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడమైంది. ఈ బెల్లంపల్లి పట్టణం లోపల అన్ని బస్తీలలో పారిశుద్ధ్యం లోపించినది. ఈ లోపించడం వల్ల రోడ్లపై చెత్త ఉండి ఈ దుర్గంధం అవుతున్నది. ప్రజలు బాగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకు తక్షణమే మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు కానీ స్పందించి ఈ బస్సులలో పర్యటన చేసి ఆ చెత్తను తొలగించాలని, అట్లనే ఈ బెల్లంపల్లి ఏదైతే కోర్టు మీద ఉన్న డంప్ యార్డ్లో ఉన్న చెత్తను వెంటనే తొలగించి ఈ బెల్లంపల్లికి డంప్ యార్డుకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడం అనేది. అట్లనే ఈ వేసవి కాలములు ప్రవేశించినది. ఇంతకుముందే 2 వారాలకు ఒకసారి, 1 వారానికి వచ్చే నీళ్లు ఈ వేసవి కాలం కూడా వారానికి ఒక రోజు కూడా నీళ్లు ఇవ్వడం లేదు. ఈ 2 రోజులకు ఒకసారి మంచి నీళ్లు సరఫరా చేసేటట్టుగా తగు చర్యలు తీసుకుంటానికి గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి పై అధికారులను సంప్రదించి వాళ్ళతోటి ఈ సమస్యలను తొలగించడానికి ఆయన ప్రయత్నం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.